నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అవినాష్ రెడ్డి చిల్లకూరు, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, అవేస్ వాస్క్యులర్ హాస్పిటల్స్. రక్తాన్ని పైకి తీసుకెళ్తాయి కదా, అలానే గుండె నుంచి ధమనులు మంచి రక్తాన్ని కిందకి తీసుకొస్తాయి. వాటిల్లో కూడా బ్లాక్ అవుతాయి అన్నమాట. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల, కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ వల్ల ధమనులు బ్లాక్ అవుతాయి. ఆయనకి షుగర్ ఎక్కువ అవ్వడం వలన లేకపోతే మరి దేని వలన ధమనులు బ్లాక్ అయినట్టు అనిపిస్తున్నాయి కాళ్ళు చూస్తుంటే. వెరికోజ్ ఉంది. వెరికోజ్ వల్ల రంగు మారుతుందమ్మా. దాంతోపాటు నేను ఒకసారి కాలు రక్తం అనేది ఎలా ఉందో చూసుకోవాలి. మనం చేసిన స్కానింగ్ వెరికోజ్ స్కానింగ్. అర్థమైందా? ఇప్పుడు ధమనులది ఒకసారి మీరు స్కాన్ చేయించాలి. అది చేసి చూస్తే మనకు బ్లాక్ ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది. సపోజ్ బ్లాక్ ఉంది అని వచ్చింది అనుకోండి, అప్పుడు సిటీ చేయించాలి. పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అంటాం, సిటీ. అందులో అసలు ఇంకా ఎంత బ్లాక్ అయింది, ఎక్కడ వరకు బ్లాక్ అయిందని తెలుస్తుంది. ఇప్పటికి ఆగుదాం, ఫస్ట్ నార్మల్ స్కానింగ్ చేయిద్దాం, సరేనా? ఇవైతే వెయిన్స్ది అయితే ధమనులు ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఇదివరకు ఆ నరాన్ని కట్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే అలా కాకుండా కాలు నుంచే సూది పంపించి ఒక వైర్ పంపించి నరాన్ని బ్లాక్ చేస్తాం. లేజర్ అంటాము. 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. 2 నుంచి 3 గంటల్లో ఇంటికి వెళ్ళచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తు ఇవ్వడం ఉండదు దానికి. వెరికోజ్ వెయిన్స్కి ప్రాక్టికల్ సొల్యూషన్ అది.